రవీంద్రరావు గారు లేవనెత్తినటువంటి అంశాల్లో సార్, మేము అంగన్వాడీ స్కూల్స్ అన్నీ కూడా ఇప్పుడు అప్గ్రేడ్ చేయడం జరిగింది. తీసేలే హెల్పర్లా కాదు, మినీ అంగన్వాడీస్ను మెయిన్ అంగన్వాడీస్గా చేయడం జరిగింది. సాలరీస్లో కొంచెం మీరు చేసారు కానీ జీవో ఇట్లా ఏం రాలే. మేము వచ్చిన తర్వాత వాళ్ళకు ఆ జీవో ఇచ్చి మీరు పెట్టిరు, అంతవరకే పెట్టిరు సార్. మేము వచ్చినాక మా మొదటి సంతకం కూడా అదే. సాలరీస్ ఇంకా ఇంక్రీజ్ చేయాల్సిన, అంటే సాలరీస్ కాడ కొద్దిగా సెంటర్ నుంచి వచ్చేటి కొద్దిగా ఇబ్బందిగా ఉంది కాబట్టి అది ఒక ప్రాబ్లంగా ఉంది. అదేవిధంగా ప్రైమరీ స్కూల్స్గా కూడా మార్చడం జరిగింది సార్. ఆ పిల్లలకు దేశంలో మొట్టమొదట యూనిఫామ్స్ ఇచ్చి నర్సరీ స్కూల్ పెట్టి టీచర్స్, అంగన్వాడీ టీచర్స్కు ట్రైనింగ్ ఇచ్చి, ఎందుకంటే ఓన్లీ ఫీడింగ్ వరకే కాకుండా ఎడ్యుకేషన్ కూడా ఏబిసిడీలకు ఓన్లీ నర్సరీకి వెళ్ళాలంటే కూడా లక్షల రూపాయలు ప్రైవేట్ స్కూళ్ళలో కట్టించుకుంటా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాంట్లో మేము మన రాష్ట్రంలోనే మొట్టమొదట పిల్లలకు మరి ఒక కార్పొరేట్ స్థాయిలో కూడా బెంచెస్ కానీ, కొత్త బుక్స్ కానీ, యూనిఫామ్ కానీ, ఒక 50 రకాల ఆట వస్తువులకు సంబంధించినటువంటి ఐటమ్స్ కూడా ఇప్పటి వరకు 15,000 స్కూళ్ళలు ఇవ్వడం జరిగింది సార్. ఇంకా మిగతాయి కూడా తొందరలోనే ఇవ్వడం జరుగుతుంది. మా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అంగన్వాడీలకు 18,000 సాలరీ ఒప్పుకున్నాం. అది తప్పకుండా మా చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గారు, ఒప్పుకున్న ప్రకారం చేయడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం. ఎగ్జామ్స్ అయితే గతం నుంచి జరుగుతున్నాయి. గతంలో కూడా సూపర్వైజర్ల కోసం ఎగ్జామ్స్ పెట్టింది సార్. ఇప్పుడు కొత్తగా మేమేం పెట్టలేదు. ఖచ్చితంగా మరి ఎగ్జామ్ లేకుండా పెట్టడం కూడా కొన్ని ఇబ్బందులు అవుతాయి. దాన్ని లీగల్గా కూడా ఏం సమస్యలు రాకుండా ఉంటే అది ఆలోచిస్తాం సార్. అదేవిధంగా రిటైర్డ్ బెనిఫిట్స్ కూడా మీ గవర్నమెంట్లో ₹1,00,000 ప్రకటించారు. మేము 2 lakhs ఇస్తామని ఒప్పుకున్నాం. అది ఫైనాన్స్లో పెండింగ్లో ఉంది. అది కూడా తొందరలోనే క్లియర్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఇంకా వేతనాలు కూడా రెగ్యులర్గా వచ్చేందుకు దాదాపుగా రెగ్యులర్గా వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో మీకు తెలుసు డబ్బులన్నీ కూడా ఎక్కువ రైతు బంధుకే పోయినాయి. దాంతో కొంత వివిధ శాఖల మీద బర్డన్ పడినటువంటి రుణమాఫీకి పోయింది. సారీ, రుణమాఫీకి పోవడం జరిగింది. సార్ రైతు బంధు కొరకే సంక్రాంతికి ఇస్తున్నాం సార్. వాళ్ళు ఇంతకుముందు అంటే సబ్జెక్ట్ కాదు, కవిత గారు చెప్పినప్పుడు రామప్పది అది చెప్పింది రుణమాఫీ కోసం చెప్పింది సార్ ఆయన, మా సీఎం గారు. సో ఆ డబ్బులన్నీ కూడా అటు పోవడంతో కొద్దిగా బ్రేక్ అయింది. అవన్నీ కూడా రెగ్యులర్గా ఇచ్చే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తూ నమస్కారం. All the papers are deemed to have been laid on the table of the House. వాయిదా ప్రతిపాదన మసూదా సిరికొండ గారు రాష్ట్రంలో రైతులకు హామీ ఇచ్చిన విధంగా పెట్టుబడి సాయం, బోనస్లు మరియు రుణమాఫీ అందించడం గురించి వారు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడమైంది. I am to announce to the House that I have received following message from Honorable Speaker, Telangana Legislative Assembly, in accordance with the Rule 123 of the Rules of the Procedure and Conduct and Business in the Telangana Legislative Assembly. I transmit a copy of the following bill as passed by the Legislative Assembly 18th December 2024. The Telangana Payment and Salary and Pension and Removal of the Disqualification Amendment Bill 2024, earlier Bill 13 of 2024. తప్పనిసరిగా ప్రభుత్వంతో మాట్లాడి షార్ట్ డిస్కషన్కు నేను అలౌ చేస్తాను. మీరు చెప్పిన దాని మీద అలౌ. Now I request the Minister for Information and Technology, Electronics and Communication and Legislative Affairs on the behalf of the Chief Minister to move the, please, మీరు కూర్చోండి, నేను షార్ట్ డిస్కషన్కి చెప్పాను కదా అలో చేస్తాను. To motion taking into consideration of the Telangana Payment and Salaries and Pension and Removal of the Disqualification Amendment Bill 2024. Minister move చేయండి. Honorable Chairman, sir, on behalf of the Chief Minister, I beg to move that the Telangana Payment of Salaries and Pension and Removal of Disqualification Amendment